చెప్పండి. హలో, చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి చేస్తున్నారు? అంటే మేము హైదరాబాద్ ఉప్పల్ నుంచి అంటూ. చెప్పు పాప, చెప్పమ్మా. మా అమ్మకి పక్షిరాత వచ్చింది అంకుల్. ఎడమ కాలు ఎడమ చేయి పని చేయాలంటూ ప్రే చేయాలి. ఓకే, అక్కడ చేయబెట్టుకో. యేసు క్రీస్తు నామములో ఆ కాళ్ళు చేతులు పని చేయకుండా తనని సత్తు చేస్తున్న ఆ చీకటి ప్రభావం అంతా తలలో నుంచి అక్కడ చేయబెట్టుకో. ఎక్కడ ఏ కాలు చేయి అక్కడ చేయబెట్టుకో. ఇప్పుడే తలలో నుంచి రా. యేసు నామములో మెడలోకి రా, ఛాతిలోకి రా, నడుములోకి రా. ఆ చేతి ఎముక కాలు చేయలా పని చేయకుండా చీకటి ఆత్మ పాతాళకి వెళ్ళిపో. గెట్ అవుట్ ఇన్ జీసస్ టచ్. బడి ఉన్నావు. వ్యభిచారపు ఆత్మ నిన్ను ఆవరించింది. నీవట ప్రార్థనలు చేస్తావు, చర్చిలకు వెళ్తావు, పాటలు పాడుతావు, ఉపవాసాలు ఉంటావు, కానీ నీలో ఒక భయంకరమైన డెవిల్ పనిచేస్తుంది. నీవట ఈరోజు కనుక నువ్వు పశ్చాత్తాపడకపోతే, ఈరోజు కనుక నువ్వు నీ మారు మనసు పొందకపోతే యెజబెలుకి పట్టిన గతి నీకు పట్టబోతుంది. దేవుని యొక్క దైవజనుల్ని పాడు చేయాలని, దైవజనులతో వ్యభిచారం చేయాలని తలంపులు పుట్టిస్తున్న వ్యభిచార ఆత్మ నుంచి బయటికి రాకపోతే, భయపడకపోతే, పశ్చాత్తాపడకపోతే యెజబెలుకి పట్టిన గతి నీకు పట్టబోతుంది. దేవుడు నీకు ఈరోజు వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు లైవ్ చూస్తున్నావు సహోదరి, దేవుడు నిన్ను కనికరిస్తున్నాడు. యెజబెల్లా నువ్వు కాకూడదని అవకాశం ఇస్తున్నాడు. ఓ రామాందర కాబాష్య, ఓ రబాబా షందరే కామాస్య. సహోదరి సువర్ణ, ఆ గర్భంలోకి దిగిరా. ఎంతమంది గర్భాలు లేకున్నారు, త్వరగా ఈ కడుపు మీ చేతిలో పెట్టుకోండి. కడుపు చేతులు పెట్టుకోండి. పరిశుద్ధాత్మయుడు మీ గర్భముల్ని తాగుతున్నాడు. హోలీ స్పిరిట్ లార్డ్ ఇప్పుడే ఆ గర్భములు తెరవడిది కాక. గర్భం తెరవమని చేస్తున్న సాతాను కట్టుల్ని పెళ్ళగిస్తున్నాం. నువ్వు తాగుతూ బలమైన కార్యం చేస్తుంది. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ, లవ్ యూ, ప్రైజ్ యూ హోలీ స్పిరిట్. ఆయన మన మధ్యలో ఇంకా కదులుతున్నాడు. ఆయన నీలో నాలో ఉన్నాడు. ఆయన ఈరోజు నీలో నాలో కార్యాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నా? మీ పేరు? నా పేరు యాదగిరి, మహబూబ్ నగర్ జిల్లా సార్. చెప్పండి, చెప్పండి, ఏం ప్రాబ్లం? బ్యాక్ పెయిన్ ఉంది. మా చేతిలో ఏం పైసలు నిలబడలేదు. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాము. చాలా అప్పుల పాలైనాం సార్. ఒక పాప పుట్టి చనిపోయారు. పాపకు బాగా చావలేక 4 లక్షలు 5 లక్షలు అప్పు అయింది. ఒక్క పైసా కూడా నొప్పి ద్వారా తను ఏం పని చేయకుండా, తను యాక్టివ్గా ఉండకుండా నడుముని కంట్రోల్ చేసిన చీకటి ఆత్మ బయటికి రావేస్తున్నాం. మమ్మల్ని ఆ నడుములో నుంచి, కాళ్ళలో నుంచి బయటికి వెళ్ళగొడుతున్నాను. హోలీ స్పిరిట్ వారి ఇంట్లో పిల్లలను చంపుతూ వారిని ఆర్థిక బంధకాలతో మొత్తుతున్న చీకటి ఆత్మల్ని క్షమిస్తున్నాం. మమ్మల్ని ఇలా ఎంతమంది అయితే ఆర్థిక బంధకాలతో అల్లాడుతున్నారో, ఎంతమంది అయితే గర్భం వచ్చి గర్భం మధ్యలో అభాషణ అయ్యేవాళ్ళు, అయితే పుట్టిన తర్వాత 1 2 నెలలు 3 నెలలకు చనిపోతున్నారు, వారు ఏకీభవించండి. పరిశుద్ధ ప్రియా దేవుని బిడ్డలారా, త్వరగా మాతో ఏకీభవిస్తా ఉన్నాడు హోలీ స్పిరిట్ లార్డ్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? చెప్పండి. మా హస్బెండ్ సుధారావు అండి. మా దగ్గర నుంచి దూరంగా ఉంటున్నారండి. కొంచెం రావాలి అని మా కోసం ప్రార్థించమని. పిల్లలు ఉన్నారా మీకు? 2 మగ పిల్లలు ఉన్నారండి. మీ వారి పేరు త్వరగా?
అనుగ్రహించండి. యేసయ్య, సుబ్బారావు ఎక్కడన్నా దర్శించిన ఆయన ఇగో నేను తన భార్య మీద ఉన్న ద్వేషము, కక్ష, ఆ మనస్పర్ధల ఆత్మ, వారిద్దరి మధ్య విరోధ ఆత్మ ఇప్పుడే కూర్చోవడం ఆకరిస్తున్నావా? తన భార్య ఎడల ప్రేమ, కనికరం, వాచ్యత కలుగుని ఆకరిస్తున్నావు. దానికి ఎవరు కారకులు, ఎవరి ద్వారా సాతాను క్రియ చేస్తుందో వారిలో పశ్చాత్తాపం కలుగుని ఆక. సహోదరి, త్వరగా నిలబడి నీ కడుపు మీద చేతి పెట్టుకో. దేవుని అగ్ని ఆ యొక్క నీ భర్తని నీకు దూరం చేసిన దురాత్మ శక్తిని బంధించే పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడే నీ బాడీలోకి వస్తుంది. రిసీవ్ చేసుకో. అది తలలో నుంచి నీ కడుపులోకి దిగుతుంది. హోలీ స్పిరిట్ నీ అగ్నితో ఇప్పుడే నింపుతుంది. కొందనాలు తనకి ఈ దినం నుంచి నీతో కలిసి ప్రార్థన చేస్తుంది, కానీ తన భర్తను తీసుకుని రాబోతుంది. కొందనాలు నీకే మహిమ. ఎట్లా అవుతుంది సిస్టర్ మీకు ప్రార్థన చేస్తుంటే? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సహోదరి, ధైర్యం తెచ్చుకో. మనుషులు ఎప్పటికైనా చులకన చేస్తారు. ఆయన నీలో ఉన్నాడు, నీ సమస్య అని ఎరిగి ఉన్నాడు. నువ్వు ఆయన ప్రార్థించాయి. ఆయన అగ్నితో శక్తితో నింపబడి నీ భర్తని నుంచి దూరం చేసిన విరోధ ఆత్మతో పోరాడు. దేవుడు సహాయం తీసుకో. కొద్ది రోజుల్లో బలమే కార్యం చేయబోతున్నాడు. నీకు హోలీ స్పిరిట్ లార్డ్. ఓకే సిస్టర్, బాగా ప్రే చేసుకోండి, నమ్మకంగా ఉండండి. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ లార్డ్ ఆయన ప్రసన్నత ఇంకా ఈ లైవ్ అంతా కనబడుతుంది. ఎంతమంది లైవ్ చూస్తున్నారో వారి గృహాల్లోకి పరిశుద్ధాత్ముడు అగ్నితో శక్తితో దిగి వస్తున్నారు. అనేకులకి స్వస్థతలు జరుగుతున్నాయి. అనేకులు దేవుడు తాకుతున్నారు ఇప్పటికే. ఓ రబాష్యా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్ అండి. చెప్పమ్మా. నిజామాబాద్ నుంచి చేస్తున్నామండి. చెప్పు పాప, ఏం పేరు నీ పేరు? నా పేరు గాయత్రి అండి. చెప్పమ్మా. నేను 2 వీలర్ నుంచి పడితే కాల్ ప్యాచ్ అయిందండి. ఓకే ఓకే. ఇరిగి అల్లాడుతున్నారు ఇప్పుడే వారి యొక్క ఎముకల్లోకి, నరాల్లోకి, కండరాల్లోకి నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, పునరుద్ధరణ శక్తి దిగిరా. నీకే మహిమ యేసు నామములో. ఆమేన్. ఎట్లా అవుతుంది పాప? హలో హలో హలో. జీసస్ జీసస్ జీసస్. ఈ లైవ్ ద్వారా పరిశుద్ధాత్ముడు మీ గృహాలకు వస్తున్నారు. ఈ సేవకుడా నీ సంఘములో ఆయన బలమైన కార్యం చేయబోతున్నాడు. నీకు ఆశ ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముని అగ్నితో శక్తితో నింపబోతున్నాడు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి వస్తుంది మీ పేరు? సిస్టర్ చెప్పండి. అదే చేయడానికి ఘోరం చేస్తారు, ప్రార్థన చేయండి. మరి ఆయన నువ్వు క్షమిస్తావా? నువ్వు ఆయన క్షమిస్తావా? గౌరవానికి పాపం చేశాడు, ప్రార్థించి. తండ్రి, తన భర్తని క్షమించే మనసు తనకు అనుగ్రహించాయా. తన భర్తలో ఉన్న అపరాధ భావం కొట్టివేయండి. తనని ఆ ఊబి నుంచి విడిపించండి. తనని మీకు క్షమించే దేవుడు తనకి రక్షణ మారు మనసు అనుగ్రహించమని, ఈ కుటుంబం మధ్య మీరుండి వారి భార్య భర్తలను కట్టమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నా ప్రియ సోదరుడా సహోదరి, ఈ లైవ్ ప్రతి నెల 2వ బుధవారం ఈ కల్వరి ఛానల్లో మేము ఇవ్వటానికి సిద్ధపడుతున్నాం. ఈ యొక్క లైవ్ కంటిన్యూగా జరిగేటట్లుగా వ్యక్తిగతంగా మీరు ప్రార్థించండి. అంతేకాదు కానీ ఈ యొక్క సికింద్రాబాద్,
హైదరాబాద్ పట్టణ ప్రజలకు శుభవార్త. దేవుని చిత్తమైతే అంత్య దినాల పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మ కూడిక అనే ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో మేము పెడతా సిద్ధపడుతున్నాం. దానికోసం ప్రార్థించండి. ప్రాంత ప్రజలకు శుభవార్త. మేము గుంటూరులో కూడా ఈ అంత్య దినాల పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మ పెడతా సిద్ధపడుతున్నాం. గుంటూరులో రమేష్ హాస్పిటల్, మార్కెట్ సెంటర్లో రమేష్ హాస్పిటల్ ఎదురుగా సిఎస్ఐ చర్చిలో పెడతాకు సిద్ధపడుతున్నాం. దానికోసం మీరు ప్రార్థించండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని కూడా మమ్మల్ని ఎలా నింపుతున్నాడో మీరు అలా మిమ్మల్ని నింపి మిమ్మల్ని వాడుకోబోతున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హలో హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. టీవీ వాళ్ళని తగ్గించాలి సిస్టర్, టీవీ వాళ్ళని తగ్గించాలి ప్లీజ్. హలో చూడండి దయచేసి. వృద్ధి చేయడానికి సేవకుడు అనిల్ ఆయన ఉన్నాడు కనుక మీకు ఎవరైనా ఆశ ఉంటే వచ్చి పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశిస్తున్నారు. అనేకులు పాల్గొంటూ మంత్ర చేతవర శక్తులు విడిపించబడుతున్నారు. రండి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించబోతున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హలో హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎక్కడి నుంచి చేస్తున్న మీ పేరు? నా పేరు ఎలిజబెత్. చెప్పండి చెప్పండి. నాకు ఆపరేషన్ అయిందండి, గర్భసంచి ఆపరేషన్. అయితే చాలా నొప్పులు వస్తున్నాయి. అవునా? ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఓకే, అక్కడ కడుపు మీద చేయబెట్టుకో తల్లి. పరిశుద్ధ ఇప్పుడే తలలో నుంచి, మెడలో నుంచి, వెనక వెన్నెముకలో నుంచి, ముందు ఛాతి, ఆ కడుపులో కనుక నేను ఆపరేషన్ చేయడం ద్వారా వచ్చిన ఆ పెయిన్స్ అన్ని ఆ పేగుల దగ్గర లోపల నానేసి అంతా ఫ్రీ అయిపోవాలి. సంపూర్ణ స్వస్థత కలిగి ఇస్తున్నాము. తాకినందు నీకు వందనాలు ఏసునామములో. ఆమేన్. ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్ చూసుకోండి. నేను ఆప్తమనండి వనస్థుడి పూర్వం. ప్రైజ్ లార్డ్ సిస్టర్ చెప్పండి. నాకు కాలు త్వరగా హోలీ ఇగో పరిశుద్ధాత్మ, ఇగో నీలోన్న పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని స్వస్థపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ మూవ్. నేను దాంతో ఏకీభవిస్తుండగానే ఇప్పుడు ఆ తలలో నుంచి, ఆ మెడలో నుంచి, ఆ నడుములో నుంచి ఏ కాలు పెయిన్
సోకుతున్నాడు. ఆ ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు ఈ లైవ్ లో ఎంతమంది అయితే వేస్తున్నాడు వారి బాడీలోంచి ఫ్రీ అయిపోవాలి. నీకే మహిమ యేసునామములో ఆమేన్. ఎలా అవుతుంది సిస్టర్? ఎలా ఉంది? కొంచెం పర్లేదు అయ్యారు. ఇంకా నమ్మకం చాలా ప్రాబ్లం అయ్యారు. ఓకే తల్లి, ఇంకా నమ్మకం ఉండు, దేవుడు స్వస్థత ఇస్తాడు. ఓకే తల్లి, థ్యాంక్ యూ జీసస్. ప్రతి నెల మూడవ మరి టీవీ వాళ్ళని తగ్గాలి తల్లి. నువ్వు టీవీ వాళ్ళని తగ్గించి నాతో మాట్లాడాలి. అయ్యా నాకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితో నింపబడాలని కోరుతుంది. అయితే నా అనేక విధాలుగా అపవాది పొందుకోకుండా ఓకే ఓకే, నాకు అర్థమవుతుంది. లేచి ఇదిగోండి, దేవుని అగ్ని ఆకాశములు తెరవబడుతున్నాయి. ఆకాశములు తెరవబడిన ఇప్పుడు మాతో పాటు ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ అగ్నితో శక్తితో నింపబడి ఆశపడుతున్నారు, ఇప్పుడే వారిపైకి నీ అగ్ని దిగిరాక వారిని ఆ విధంగా నింపబడి ఇక్కడ కంట్రోల్ చేస్తున్నా ఐక విచారాలు లోకసమైన ఆత్మ ఇప్పుడే వారిలో కూలిలోని ఇంకా తాకుతున్నాడు తల్లి అగ్ని. హలో అయ్యా ప్రభు, ఎట్లా అవుతుంది తల్లి ప్రార్థన చేస్తుంటే? ఏం అనిపించలేదయ్యా. అయితే ఒకసారి మామూలుగా నా దైవదాసుల ద్వారా నేను కొంత పొందుకున్నాను. తల్లి ఇంకా కన్నీటితో ప్రార్థన చేసుకో. ఆయన్ని నింపలేకపోతే ఏదైనా బలహీనత ఉంటేనే అవన్నీ సరి చేసుకొని ఉపవాసంతో నిన్ను సమర్పించుకో. ఆటోమేటిక్ గా ఆ మొదటి అభిషేకం నీకు వచ్చింది. ఓకేనా? ఓకే. నా ప్రియ సోదరుడా సహోదరి, ఆయన నీలో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? నా పేరు సురేష్ అండి, రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాం అండి. బ్రదర్ చెప్పండి. మా నాన్నగారికి ఎన్ని ఆపరేషన్ పడుతుంది అన్నదండి, దానికోసం ఏకీభవించండి. తండ్రి వారి నాన్నగారి మీద ఉన్న ఆ యొక్క శాపం కొట్టి ఇవ్వండి. ఏకీభవించండి. వారిని కనికరించండి ప్రభా, వారిని స్వస్థపరచండి ప్రభా. ఇప్పుడే నాన్నగారి తలలో నుంచి, మెడలో నుంచి, ఛాతీలో నుంచి, ఆ కిడ్నీలోకి నీ రక్తము, మీరు తిన్న దెబ్బల్లో ఉన్న శక్తి కమ్ముగానే తాగుతుంది. కొందనాలు యేసునామములో ఆమేన్. బాగా ప్రేయర్ చేసుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. హోలీ స్పిరిట్ లాడ. నా ప్రియ సోదరుడా సహోదరి, నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ నీలో ఆయన ఉన్నారు. ఆయన లోకం ఎరగదు, కానీ ఆయనకు నువ్వు తెలుసు. నీ బాధలు వేదన తెలుసు. ఆయనతో ఈరోజు మాట్లాడు చూడు. ఆయనతో ఏకీభవించు. నిన్ను విడిపించడానికి ఇప్పుడు ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారు. హలో.
ఇప్పుడు ఏదైనా చేయించాలనుకుంటున్నాను, ఏది కూడా చేయించలేకపోతున్నాను. అన్నింటిలో నా పేరు తగ్గట్టుగా. మీరు యేసుక్రీస్తు నమ్ముకున్నారా? నమ్ముకున్నానండి. మరి మీలో పరిశుద్ధంగా ఉన్నారని మీకు తెలుసా? సాధ్యం, మీరు జయించలేరు, కానీ ఆ పరిశుద్ధాత్మ జయిస్తాడు. ఆయనకి అవకాశం ఇచ్చాడండి. ఏకీభవించండి, ఏకీభవించండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఏకీభవించండి. ఏదైనా సాతాను తనని ఫైనాన్స్ గా బంధించి, మెంటల్ గా బంధించి, ఏ పని చేసినా మొత్తం ఎదురు చేసి తనలో మీరున్నారు నాయన. తనకు అసాధ్యమే, నిజంగా తను అన్ఫిట్టే, తను నిజంగా ఓడిపోయేవాడు, కానీ మీరు ఓడిపోయేవాడు కాదు. మీరు తనలో ఉన్నారు. మీరు తనను దీవించేదాకా, తనను హెచ్చించేదాకా మీరు వదిలిపెట్టరు బాబా. ఇదిగో తాగుతున్నాడు సహోదరుడా, నీకు అసాధ్యమే, కానీ నీలో ఉన్నవాడు నీ ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వాలి, ఆయనకి లోబడాలి, నీ జీవితానికి అర్పించాలి. ప్రభువా తనకు సహాయం చేయి. నువ్వట పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు లోబడితే, నువ్వు ఆయనకి అవకాశం ఇస్తే, ఆయన నీ జీవితాన్ని శాపము నుంచి మధురంగా మార్చబోతున్నారు, అపజయం నుంచి ఘనతగా మార్చబోతున్నారు, దుఃఖం నుంచి ఆశీర్వాదం, అప్పుల నుంచి ఇచ్చేవాడిగా చేయబోతున్నారు. ఇదిగో దిగుతుంది ఆయన సన్నిధిని చెట్టు యేసు నామములో. ఆమేన్. ఓకే బ్రదర్, ఏమవుతుంది మీకు ప్రార్థన చేస్తుంటే? బాగా ప్రేయర్ చేసుకోండి, భయపడకండి, మీతోనే ఉన్నారు. ఆయనకు అవకాశం ఇవ్వండి, మీ జీవితం మార్చిపోతున్నారు. ఓకే బ్రదర్, మీరు ముందు రోజుల్లో సేవ కూడా చేయబోతున్నారు. ఓకేనా? ప్రైజ్ ది హోలీ స్పిరిట్ లార్డ్. లవ్ యు జీసస్. ప్రైజ్ ది హోలీ స్పిరిట్ లార్డ్. థాంక్ యూ జీసస్. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. గర్భములో ఉన్న ఆ నీటి బుడగల దగ్గర నీ రక్తము ప్రవహించునుగా, నీ తిన్న దెబ్బల శక్తి కమ్ముకోనుగా. ఇప్పుడు ఆ నీటి బుడగలు పగిలినగా వేస్తున్నాము. ఆ ప్రాబ్లం అంతా ఇప్పుడే హీల్ అయిపోవాలి. లార్డ్ టచ్ జీసస్. నీ యొక్క దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నీ జీవితంలో నీ గర్భాన్ని తెరిచి ఒక అభిషక్తుడు, ఒక మంచి దేవుని పిలుపు కలిగిన యొక్క వాగ్దాన పుట్టిన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇట్లా ఎంతమంది లైవ్ ఎక్కివేస్తున్నారు. ఒక సహోదరి, యవ్వన వయసులో ఉన్నావు, నీటి బుడగలతో కడుపు అల్లాడుతున్నావు, దేవుడిగో తాకుతున్నాడు. చాలా మంది, ఒక్కరు కాదు, చాలా మంది నీటి బుడగల ప్రాబ్లంతో ఉన్నారు. ఇంకో దేవుడు తాకుతున్నారు. ఇప్పుడే ఆ నీటి కట్ల గర్భముల్లో కూలివానుగా ఇలా ఎంతమంది ఎక్కివేస్తున్నారు. అలా యవ్వన సహోదరిని ఇప్పుడే తాగుతున్నారు. తనకి ఆ నీటి బుడగల్లో వస్తున్న పెయిన్ అంత ఇప్పుడే ఆ నడుములో నుంచి, కాళ్ళలో నుంచి ఫ్రీ చేస్తున్నారు. నీకే మహిమ యేసు నామములో. ఆమేన్. ఎట్లా అవుతుంది సిస్టర్ ప్రార్థన చేస్తుంటే? కొంచెం ఇట్లా వణుకులాగా వస్తుంది పాస్టర్. దేవుడు నీలోకి వచ్చారు, ఆ నీళ్ళు తాకుతున్నారు సిస్టర్. ఆ వాటర్ రక్తంగా మారిపోయింది, అది తాగు, నమ్ము. నీ గర్భాన్ని దేవుడు అద్భుతంగా తెరవబోతున్నాడు. ఆ ప్రాబ్లం చీల్ చేయబోతుంది. ఓకే తల్లి? సరే పాస్టర్. నీకు మంచిగా అయినప్పుడు దేవుడి సన్నిధిలో సాక్ష్యం పంచుకో. ఓకే తల్లి. ప్రైజ్ ది జీసస్ లార్డ్. ప్రైజ్ ది హోలీ స్పిరిట్ లార్డ్. నీలో ఉన్న దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. సందేహం తొలగించుకో, ఆయన నిన్ను దీవించబోతున్నాడు, ఆయన నిన్ను కనికరించబోతున్నాడు. ఇలా ఎంతమంది అయితే ఎగ్జామ్స్ విషయంలో కన్ఫ్యూజ్, భయము, టెన్షన్ పడుతున్నారో ఇప్పుడే వారిపై నీ కృప ఆశీర్వాదాలు దిగనుగా యేసు నామములో. ఆమేన్. ఓకే సిస్టర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది హోలీ స్పిరిట్ లార్డ్. నా ప్రియ సోదరుడా, సహోదరి, మీ అందరికీ ఒక
ఒక ప్రకటన చేయాలని నేను ఇష్టపడుతున్నాను. చాలామంది మాకు ఫోన్లు చేసి, ఫాస్టర్ గారండి మీరు లైవ్ కార్యక్రమం ప్రారంభంలో ఫాస్టర్ గారితో పాటు ప్రారంభించారు, ఇప్పుడు ఒక్కళ్ళే ఇస్తున్నారు, ఫాస్టర్ గారు ఎందుకు రావట్లేదు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ లైవ్ ఇప్పటికీ ప్రారంభించి 7 నెలలు అవుతుంది, ఇది 8వ నెల. లైవ్ ప్రారంభించిన వద్ద నుంచి ఫాస్టర్ గారు ప్రెగ్నెంట్తో ఉన్నారు. దగ్గరగా 7 మంత్ వచ్చేంత వరకు ప్రెగ్నెంట్తో ఉండి లైవ్లో పాల్గొన్నారు. కానీ డాక్టర్స్ పాల్గొంటే అది ఆరోగ్యాన్ని మంచిది కాదని చెప్పారని తనని ఆపి మేము ఈ లైవ్ నేను ఒక్క మీ అమ్మగారు పక్కనున్నారా? ఉన్నారండి. ఏకీభవించమనండి. పరిశుద్ధాత్మ వారి అమ్మగారి మీద పనిచేస్తున్న ఆ చీకటి ఆత్మ గడ్డలు కరిగిపోవాలి. ఇప్పుడే ఆ గడ్డ దగ్గర చేయబెట్టుకో తల్లి. ఆమేన్ ఆమేన్. నా కళ్ళు కనపట్లేదండి. ఆ కళ్ళల్లో నీ రక్తం ప్రోక్షించండి ప్రభా. ఆ కళ్ళని కంట్రోల్ చేసిన చీకటి ఆత్మను తొలగించి బలమని కార్యం యేసు నామములో ఆమేన్. ఓకే తల్లి, ఓకే. ప్రైజ్ లార్డ్. హోలీ స్పిరిట్.